ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, ఈ ప్రేమ చేత ఇప్పటివరకు మమ్మల్ని అందరినీ కాపాడి సజీవుల సంఖ్యలో ఉంచి విలువైన నీ మహాజ్ఞానాన్ని ఆలోచించటానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ఆనందపడుతున్నాను. ఈ నెట్ ద్వారా ఎంతమంది అయితే నీ పిల్లలు ఈ మహాజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారో వారందరికి కావలసిన మహాజ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ సురక్షితంగా ఉన్నారని తండ్రి అయిన దేవునికి నేను చేస్తున్న ప్రార్థనలో మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. నూతన యెరూషలేము పట్టణాల గురించి మనం ఆలోచన చేస్తున్నాం. నూతన యెరూషలేము అనే పట్టణాన్ని, దాని గురించిన ప్రవచనాలు దేవుడు తన ప్రవక్తల నోట పలికించాడు. ఏ ఏ పేర్లతో అది పిలువబడుతుందో, అలా పిలువబడటానికి గల కారణం ఏంటో, ఎన్నో మంచి సంగతులు దేవుడు తన గ్రంథంలో రాయించాడు. అందులో భాగంగా ఈరోజు మనం ఆలోచించే నూతన యెరూషలేము పట్టణం మరో పేరు ఏంటో అంటే విమోచింపబడిన పట్టణం. విమోచింపబడిన పట్టణం. దేవుడు పాత యెరూషలేము అమల్లో ఉండగా పాత యెరూషలేములో ఉన్న ప్రజలకు, వారికి చెప్పే ప్రవక్తల ద్వారా దేవుడు పలికించిన మాటలు, ఎన్నో మాటలు రాబోతున్న నూతన యెరూషలేము గురించి, దేవుడు ఎంత ఉన్నతంగా తన మాటలు రాయించాడో, అనాది సంకల్పంలోని భాగాలు నిజంగా ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే నూతన యెరూషలేము కొరకు దేవుడు చేసిన ప్రణాళికలు చాలా గొప్పవి అని మనకు అర్థమవుతుంది. మానవ ఆలోచనలను బట్టి కాకుండా, ఏదో ఆ కాలంలో ఒక కార్యక్రమం జరిగింది దానివల్ల ఇలాగ ఏర్పడిందని కాకుండా, పక్కాగా దేవుని యొక్క మహా సంకల్పానుసారంగా ఈ నూతన యెరూషలేము గురించి దేవుడు చక్కటి ప్రణాళికను చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈరోజు విమోచింపబడిన పట్టణం అని పిలుస్తారు అని దేవుడు నూతన యెరూషలేము రాకముందు పాత యెరూషలేము అధికారంలో ఉండగా, అది ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉండగానే నూతన యెరూషలేము గురించి దేవుడు చెప్పిన మాటలు కొన్ని ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 62 అధ్యాయము 12 వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 62 అధ్యాయము 12 వచనం, పరిశుద్ధ ప్రజలు, పరిశుద్ధ పట్టణం అని చెప్పబడతాది అని మనం ముందు ఎపిసోడ్లో మీకు చెప్పాను. పరిశుద్ధ పట్టణం. ఎందుకు పరిశుద్ధ పట్టణం? అందులో ఉండేవాళ్ళు పరిశుద్ధులు. రోమాలో ఉన్నవాళ్ళు, కొరింథీలో ఉన్న సంఘం, ఎఫెసీలో ఉన్న సంఘం, గలతీలో ఉన్న సంఘం, ఫిలిప్పీలో ఉన్న సంఘం, కొలసీలో ఉన్న సంఘాలను ఉద్దేశించి పౌలు గారు ఆ సంఘాలకే రాసిన ఉత్తరాల్లో ప్రారంభ వచనాలు మనం చూసాం గత ఎపిసోడ్లో. కొరింథీలో ఉన్న పరిశుద్ధులకు, రోమాలో ఉన్న పరిశుద్ధులకు, ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు పరిశుద్ధ పట్టణం అని పేరు దానికి అందుకు వచ్చింది. తన ప్రజలు ఇక్కడ అంటున్నాడు ఏమని?
పరిశుద్ధ ప్రజలని, పరిశుద్ధ ప్రజలు యెహోవా విమోచించిన వారు. యెహోవా విమోచించిన వారు. ఈ విమోచించిన వారు అంటే యెహోవా చేత విమోచింపబడిన వారు, దేవుని చేత విమోచింపబడిన వారని పేరు పెట్టబడును. అంటే ఈ నూతన యెరూషలేముకు ఎలాంటి పేరు పెట్టబడుతుంది అని ముందుగా చెప్పాడు తెలుసా? విమోచింపబడిన వారు ఉండే పట్టణం, విమోచింపబడిన పట్టణం, విమోచింపబడిన పట్టణం అని ఈ పట్టణానికి పేరు ఉంటుంది. విమోచింపబడిన వారు అంటే విమోచన, విడుదల. బానిసలుగా ఉన్న వారిని విడుదల చేసేవారు ఒకప్పుడు. చెరలో ఉన్న వారిని విడుదల చేసేవారు, బంధింపబడిన వారిని విడుదల చేసేవారు. విమోచింపబడిన పట్టణం అంటే విమోచించబడిన వారు అక్కడ ఉంటారు. విమోచన పొందిన వారు ఎక్కడి నుంచి, ఎవరి దగ్గర నుంచి, ఎవరి చేతిలో నుంచి, దేని నుంచి విమోచించారు, విమోచింపబడ్డారు వాళ్ళు? విమోచింపబడిన దానివని నీకు పేరు పెట్టబడుతుంది. నూతన యెరూషలేమా, పరిశుద్ధ ప్రజలని, విమోచింపబడిన దానవని నీకు పేరు పెట్టబడుతుంది అన్నాడు. కనుక ఈరోజు మనం నేర్చుకునే ఈ పాఠం విమోచింపబడిన పట్టణం. విమోచింపబడిన పట్టణం. కీర్తన గ్రంథము 107 కీర్తన 2వ వచనం అమ్మ. కీర్తన గ్రంథము 107 కీర్తన 2వ వచనం. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దేవుడే విమోచించాడు. విమోచింపబడిన వారు విరోధుల చేతిలో నుండి, శత్రువు చేతిలో నుండి విమోచించిన వారు, దేవుడు విమోచించిన వారు, దేవుడే విమోచించాడు. కనుక విమోచింపబడిన పట్టణము అనే పేరు యెరూషలేమా నీకు ఉండబోతుంది. యెరూషలేముకు అలాంటి పేరు పెట్టబడుతుంది. యెరూషలేము పాత యెరూషలేము కాదండి. పాత యెరూషలేము గురించి కాదు. పాత యెరూషలేము బంధించబడింది, చెరపట్టబడింది. శత్రు రాజులకు, శత్రు రాజ్యాలకు అప్పగించబడింది. శత్రువులు వచ్చి దోచుకున్నారు దాన్ని. అందులో ఉన్న వారందరినీ చెరపట్టుకుని తీసుకుని పోయారు. ప్రియులారా, దాని గురించి చెప్పట్లేదండి. దేని గురించి చెప్తున్నాడు? యెషయా గ్రంథం 35 అధ్యాయము, యెషయా గ్రంథం 35 అధ్యాయము 8, 9 వచనాలు మనం చదవగలిగితే, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పరచబడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అపవిత్రులు అందులో వెళ్ళరు. ఒక రాజును నియమించబోతున్నాను. ఆ రాజు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. అది రాజమార్గం. రాజమార్గం, రాజులు వెళ్ళవలసిన మార్గం, రాజులందరూ ప్రయాణించే మార్గం. రాజమార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. అది అపవిత్రులు ఆ మార్గములో వెళ్ళరు.
పాపాత్ములు ఆ మార్గములో వెళ్ళరు. పాపాల నుండి విమోచింపబడిన వారు మాత్రమే ఆ రాజ్య మార్గంలో వెళతారు. పాపాల నుండి విమోచింపబడిన వారు. కొన్ని మార్గాలు ఉంటాయండి. ఉదాహరణకి సెక్రటేరియట్కి వెళ్ళామనుకోండి, ప్రజలందరూ వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, మంత్రులు వెళ్ళే మార్గం ఒకటి ఉంటుంది, ముఖ్యమంత్రి గారు వెళ్ళే మార్గం వేరేగా ఉంటుంది. ఒక స్టేడియంలోకైనా, ఇంపార్టెంట్ ఫంక్షన్స్లో అయినా, విఐపీస్ వెళ్ళే మార్గం, లేకపోతే అధికారులు వెళ్ళే మార్గం, గేటు వేరేగా ఉంటుంది. అందరూ వెళ్ళాలి, అందరూ వెళ్ళకూడదు అందులో. అలాగే ఎయిర్పోర్ట్లో కూడా ప్రజలందరూ వచ్చే, పాసెంజర్స్ అందరూ వచ్చే మార్గం ఒకటి ఉంటుంది. విఐపీస్ ఉంటారు. విఐపీస్ అందరితో పాటు రారు. అదే ఫ్లైట్లో వచ్చిన అధికారంలో ఉన్నవారు, వాళ్ళకి వేరే మార్గం, వేరే గేట్ ఉంటుంది. వాళ్ళకి అందరిలా వెయిటింగ్ చేయరు, అందరిలా చెక్కింగ్లు ఉండవు. వాళ్ళ ఫ్లైట్ దిగ్గానే వెళ్ళిపోతుంటారు. వాళ్ళ ఫ్లైట్లో కూడా టైంకి వచ్చి వెళ్ళిపోతుంటారు. కనుక ఇక్కడ ఒక మార్గాన్ని, ఇదిగో నా రాజును కూర్చోబెడుతున్నాను, ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు, అందులో అందరూ రారు. అందులోకి అపవిత్రమైన వారు, పాపాత్ములైన వారు ఆ మార్గంలోనికి రారు. ఎవరొస్తారు అంటే విమోచింపబడిన వారు, పాపాల నుండి విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారు నడిచే మార్గం అది. అది రాజ్య మార్గం. దేవుని పిల్లలైన వారు, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, విమోచింపబడిన వారు నడిచే మార్గం అది రాజ్య మార్గం. చదువుదాం ఇంకా. అది ఆ మార్గమున పోవారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడుచుచు. ముందు ఎంత మూఢత్వం ఉందడికి, కానీ ఈ మార్గంలోకి వస్తే ఆ మార్గంలోంచి తప్పిపోడు. నిజంగా బైబిల్ అర్థమవుతాయి, నిజంగా దేవుని యొక్క మహాజ్ఞానం ఎక్కితే ఆ మార్గం నుంచి తప్పిపోరండి. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు, క్రూరమైనవి, ఎదుటివాడిని చంపి ఎదుటివాడిని మోసం చేసి క్రూర జంతువులు అని పేరు కొన్ని వాటికి. ఎందుకంటే కొన్ని జంతువులను కొట్టుకుని చంపుకు తింటాయి. వాటిని క్రూర జంతువులు అంటారు. క్రూర జంతువులు క్రూరమైనవి రావు అంటే క్రూరమైన స్వభావం కలిగిన వారు ఇందులోకి రాలేరు, నిలవలేరు, ఉండలేరు. మంచి మనసు కలిగిన వారు మాత్రమే చివరి వరకు ప్రయాణిస్తారు. క్రూర జంతువులు దాన్ని ఎక్కవు, అవి ఎక్కడ కనబడవు. విమోచింపబడిన వారు మాత్రమే ఆ మార్గములో నడుస్తారు. అది రాజమార్గం. విమోచింపబడిన వారు మాత్రమే నడిచే మార్గం అది. ఆ బాట వేసింది, ఆ మార్గం వేసింది మహారాజు. శాశ్వతంగా దేవుని యొక్క మహారాజ్యాన్ని తరతరములు పరిపాలన చేసే రాజు మార్గాన్ని వేశాడు. ఆ మార్గంలో, నిజంగా మార్గంలో నడిచేవాడు మూఢత్వంలో ఉన్న ఆ మూఢత్వాలు వదులుకుంటారు ఈ మార్గంలోకి వచ్చి. చాలామంది మూఢత్వం కలిగిన వారు, శాడిజం కలిగిన వారు,
నిజంగా దేవుని యొక్క వాక్యం విని మారి ముందున్న మూఢ స్వభావాన్ని, మూఢత్వాన్ని వదిలిపెట్టుకున్న వారు ఎంతోమంది కనపడతారండి ఈరోజు. విమోచింపబడిన వారి గ్రూప్లో కనపడుతుంటారు, విమోచింపబడిన వారి సమూహంలో కనపడుతుంటారు, విమోచింపబడిన వారు నడిచే మార్గంలో కనపడుతుంటారు వాళ్ళు. యెషయా గ్రంథం 42:16 కూడా చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 42:16. యెషయా గ్రంథం 42:16. వారు ఎరుగని మార్గమున గుడ్డివారిని తీసుకుని వచ్చెదరు, వారి ఎరుగని త్రోవలలో వారిని నడిపింతురు, వారి ఎదుట చీకటి వెలుగుగాను వంకర త్రోవలను చక్కగా చేయుదురు. వారి ఎదుట చీకటి వెలుగుగా, చీకటిలో నుంచి వెలుగులోకి రాబోతున్నారు వాళ్ళు. వారు నడిచే త్రోవలన్నీ వంకరవి. వంకర త్రోవలో నడిచే వారిని తిన్నని త్రోవలో నడిపించటానికి తీసుకొచ్చే వారు వస్తున్నారు అంటున్నాడు. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. నేను వారిని విడిచిపెట్టను, వారిని నేను విమోచిస్తున్నాను, వారిని నేను విమోచిస్తున్నాను. 44:22 కూడా చదువుతాం. యెషయా గ్రంథం 44:22. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను అతిక్రమముల మబ్బు తొలగించి నీ పాపాలు తుడిచివేసి, నీ పాపములు తుడిచివేసి నిన్ను విమోచించి ఉన్నాను. పాపాల నుండి విడుదల, పాపాల నుండి విమోచన. పాపాల నుండి విమోచింపబడిన వారు, విమోచింపబడిన దానవని పేరు. యెరూషలేమా, నూతన యెరూషలేమా, నీకు విమోచింపబడిన పట్టణమని, విమోచింపబడిన దానివని నీకు పేరు పెట్టబడుతుంది అన్నాడు. అంటే ఇదిగో నేనే వారి పాపాలను తుడిచివేసి, మబ్బుగా ఉండే వారి పాపాలను తుడిచివేసి విమోచిస్తాను. నేను విమోచిస్తాను వాళ్ళని. యెషయా గ్రంథం 49:24-25 కూడా చదువుదాం ఈ సందర్భంలో. యెషయా గ్రంథం 49:24-25. బలాజ్యుని చేతిలో నుండి, బలాజ్యుడు చేతిలో నుండి కొల్ల సొమ్ము ఎవడు తీసుకొనగలడు? బలమైన వాడి దగ్గర నుండి, బలంగా ఉన్న వాడి దగ్గర నుంచి ఏమైనా తెచ్చుకోగలుగుతామా మనం? చెప్పండి. ఈరోజు అమెరికా బలమైన దేశం, బలమైన సైన్యం ఉందండి. అమెరికా మీద యుద్ధం చేసేసి అమెరికా అంతా దోచుకుందామని ఏ దేశం ముందుకెళ్తుంది చెప్పండి? ఎందుకంటే బలమైన వాడు, బలమైన సైన్యం ఉంది, త్రివిధ దళాలు బలమైనవి. కనుక బలమైన వాడి దగ్గర నుండి కొల్లగొట్టుకుని సొమ్ము ఎవడు తెచ్చుకోగలడు? ఎవడు తెచ్చుకోలేడు. బేకరులు చెరపట్టబడితే, బేకరులు ఎవరినైనా చెరపట్టుకుంటే వాళ్ళు, బేకరుడు చేతిలోంచి బాగా బలమైన వారి చేతిలో బంధింపబడిన వారిని ఎవరు విడిపిస్తారు చెప్పండి? అది చాలా బలమైన వాడు, చాలా బేకరుడు. అలాంటి వాడి చేతిలోంచి ఎవడైనా విడిపించగలడా? ఒకడిని రక్షించాలంటే ఆ పట్టుకున్న వాడి కంటే రక్షించేవాడు బలమైన వాడై ఉండాలి. బేకరులు చేతిలో నుండి
చెరపట్టబడిన వారిని ఎవరు విడిపించగలరు? ఉమ్, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, బలాజ్యులు చెరపట్టబడిన వారు, ఎంత బలమైన వాడైనా సరే చెరపట్టుకున్న వాడి చేతిలోంచి నేను విడిపిస్తాను. వాడు చాలా బలమైన వాడు. ఎంత బలమైన వాడైనా సరే అలాంటి వాడి చేతిలోంచి విడిపించి విమోచిస్తాను నేను. మిమ్మల్ని ఎంత బలమైన వారు చెరపట్టిన అలాంటి వాని చేతిలోంచి విడిపించే విమోచకులను, విడిపించే వాళ్ళను, విడిపించే యోధులను నేను పంపిస్తాను. ఎంత బలమైన వారు అలాంటి వారిని చెరపట్టిన వాళ్ళ చేతిలోంచి విడిపించేస్తాం. ఎంత గొప్ప మాట ఈ మాట. యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బలాజ్యులు చెరపట్టబడిన వారి సహితము విడిపింపబడుదురు. బేకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు. విమోచించేస్తాను నేను. బేకరుడైన బలాజ్యుడైన ఎంత బలం, వాడి కులము బలమా, వాడి ప్రాంతం బలమా, వాడి ధన బలమా, వాడి అంద బలమా, వాడి జ్ఞాన బలమా, ఎలాంటి బలమైన ఎలాంటి బలవంతుని చేతిలోని చెరపట్టబడిన ఏదైతే మీకు అడ్డుగా ఉంటుందో అలాంటి దాంట్లోంచి విడిపించే కార్యక్రమం నేను చేస్తాను, విడిపిస్తాను అనేది యెహోవా అంటున్నాడంటే, దేవుడు అంటున్నాడంటే చూడండి ప్రియులారా, విడిపింపబడిన దానవా, విడిపింపబడిన దానవని నీకు పేరు పెట్టబడును. ప్రియులారా, ఎలా? పాపం అనే చెరలో బంధించబడ్డారండి ఈరోజు ప్రపంచ ప్రజలు. ఆ చెరలో నుండి, ఆ చీకటిలో నుండి, ఆ భయంకరమైన అంధకార సంబంధమైన అధికారం అందులోంచి విడుదల చేసే కార్యక్రమం చేస్తున్నాడు. ఆ విడుదల చేయటానికి విమోచకుడిని పంపించాడు. విమోచకుడు వచ్చి అందరినీ విడుదల చేస్తున్నాడు. దాని గురించి, విమోచింపబడిన వారి గురించి కొన్ని మాటలు వేద గ్రంథంలోంచి మనం ఆలోచించేద్దాం. ఎలా ఉన్నదో, విమోచింపబడిన వారు ఎలా ఉంటారో, ఎలా విమోచింపబడ్డారో. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు చదువుద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. పితృపారంపర్యమైన అంటే ఆచారాలు, మన పూర్వీక సంబంధమైన ఆచారాలు. ప్రాంతానికి ఒక ఆచారం, కులానికి ఒక ఆచారం. ఆచారాలండి ఈరోజు ఎన్ని ఆచారాలు. అవి మా పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం అండి, మా వంశ ఆచారం అండి అంటున్నారు కొంతమంది. మా కులాచారం అండి, మా ప్రాంతం ఆచారం అండి. దాంట్లోంచి విడిపించబడాలి. ఏమంటున్నాడు? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టేయండి. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనాలను విడిచిపెట్టారు. ఈరోజు చాలా మంది విడిచిపెట్టారు వ్యర్థమైన ప్రవర్తనలు. అవన్నీ ఆచారాలన్నీ వ్యర్థమైనవి. వాటిలోంచి విమోచింపబడ్డారు. నిజంగానండి, ఒకప్పుడు ఈ క్రిస్టియానిటీ మన భారతదేశానికి రాకముందు మన భారతదేశంలో ఉండే భయంకరమైన దురాచారాలు, సాంఘిక దురాచారాలు అంటారు. అవి సాంఘిక దురాచారాలు అనేవి మంచివి కాదని, అది అలా చేయకూడదని చెప్పింది బైబిల్ ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాతే కదండి.
భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కూడా భర్తతో పాటు తగలబెట్టే భయంకరమైన దౌర్భాగ్యమైన ఆచారం అండి ఇది. ఎంతోమంది అబలలను చంపేశారు, ఎంతోమందిని చంపేశారు. వెళ్ళిపోతున్న భర్త అక్కడ స్వర్గంలో సేవ చేయటానికి భార్యను కూడా ఇక్కడి నుంచి పంపించేయాలి, ఆమె బ్రతకడానికి హక్కు లేదు అన్నట్టుగా ఒక సాంఘిక దురాచారం. అది పోయిందంటే కారణం బైబిలేనండి. దాంట్లోంచి విడిపించబడ్డారు చాలామంది, చాలామంది దాంట్లోంచి విడిపించబడ్డారు. ఎన్నో ఆచారాలు, ఎన్నో దురాచారాలు బయటికి వెళుతుంటే ఏది ఎదురు రాకూడదు, పిల్లి ఎదురు రాకూడదు, విధవరాలు ఎదురు రాకూడదు, వస్తే ఏదో నష్టం జరిగిపోతుంది. చంద్రుడిని చూస్తే ఏదో నష్టమని రకరకాలైన ఆచారాలు, మూఢాచారాలతో ఉండిపోయిన అనేక మంది ప్రపంచవ్యాప్తంగా చాలామంది విడిపింపబడ్డారు. ఒకప్పుడు ఆ ఆచారాలు బలంగా పనిచేసిన వాళ్ళ మీద, అలాంటి బలంగా బంధించబడిన వారు సహితము జీవం కలిగిన, శక్తి కలిగిన, రెండంచుల ఘటకం కంటే వాడిగలిగిన ఈ బైబుల్, దేవుని యొక్క వాక్యం మనుషుల్లోనికి చోటు చేసుకుని దొంగలు మారిపోయారు, హంతకులు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, మోసగాళ్ళు మారిపోయారు, అబద్ధికులు మారిపోయారు. ఎంతమంది మారారు ఈరోజు. వాళ్ళందరూ ఇదిగో భయంకరమైన అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నవారు విడిపించబడ్డారు, వాళ్ళు విమోచింపబడ్డారు. భయంకరమైన పితృ ఆచారాలు, పితృ పారంపర్యాచారాలు, వంశాచారాలు, ఈ ఆచారాల నుండి చాలామంది విడిపించబడ్డారు. చెప్తున్నాడు చూడండి పేతురు గారు, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్రయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. పూర్వం బానిసలుగా కొనుక్కునేవారండి కొంతమందిని. బానిసలు చేసి వారు బానిసలుగా ఒక పశువును చూసినట్టుగానే ఈ బానిసను చూసేవారు. భయంకరమైన వెట్టి చాకరీ చేయించుకునేవారు. అతను విడుదల చేయాలంటే కొంత డబ్బు ఇచ్చి, కొంత బంగారం ఇచ్చి, కొంత వెండి ఇచ్చు విడుదల చేసేవారు, విమోచించేవారు. ఆ బానిసత్వం నుండి విమోచించేవారు. ఆ బానిసలుగా మగ్గిపోతున్న వారిని చాలా వస్తువులు, వెండి బంగారం వంటి ఈ వస్తువులు ఇచ్చి విడుదల చేసేవారు. కానీ ఈరోజు ఈ భయంకరమైన పాపాల నుండి విడుదల చేయటం కొరకు వెండి బంగారాల వంటి వస్తువుల చేత విమోచింపబడలేదు. మనం ఎలా విమోచించబడ్డాం? అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. మీరెరుగరా? మీరెరుగుదురు కదా అంటున్నాడు చూడండి. ఆయన రక్తం ఇచ్చి విమోచించాడు, ఆయన ప్రాణం పెట్టి విమోచించాడు. అంధకారములో మగ్గిపోతున్న మనల్ని విమోచించాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వచనాలు. ఆయన మనలను యేసుక్రీస్తు వారు మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం, సాతాను అధికారం. నిజంగా యేసుక్రీస్తును ఈ లోకంలో ఆయన వచ్చినప్పుడు బాప్తిసం పొందిన తర్వాత యేసుక్రీస్తును ప్రపంచ రాజ్యాలన్నీ ఒక్క నిమిషంలో చూపించి, ఇవన్నీ నావి, నాకు అప్పగింపబడినవి, నా అధికారంలో ఉన్నవి, నేను ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి. కనుక నువ్వొక్కసారి నాకు నమస్కరించావా, ఇది నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే
వాడి అధికారం, ప్రపంచంపై వాడి అధికారం. కారణం, ప్రపంచంలో ఉన్న మనుషులు ఎక్కువ శాతం వాడి క్రియలే, వాడికి నచ్చిన క్రియలే, వాడి చెప్పిన పనులే. మంచివాళ్ళుగా ఉండాలని, పవిత్రులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటే ఎవరుంటున్నారు చెప్పండి? చీకటి సంబంధమైన చెయ్యకూడని కార్యక్రమాలు ఎన్నో చేస్తూ సాతాను చెరకు పట్టబడిన వారు, సాతాను అధికారం కింద ఉన్నవాళ్ళు, సాతాను క్రియలు నెరవేరుస్తున్నవారు. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసిన, విడిపించబడి, ఇదిగో నేను విమోచిస్తాను, మిమ్మల్ని పాపాల నుండి విమోచిస్తాను, మబ్బుగా ఉన్న పాపాలన్నిటిని కడిగి వేసి మిమ్మల్ని నీతిమంతులుగా పవిత్రులుగా చేసి మిమ్మల్ని విమోచిస్తానని మాట ఇచ్చాడు ఆ రోజు. ఇదిగో క్రొత్త నిబంధనల మాట యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించే కార్యక్రమం చేశాడు దేవుడు. 14వ వచనం, ఆ కుమారుని యందు, అంటే యేసుక్రీస్తునందు మనకు విమోచనము, అనగా విమోచనం అంటే ఏ విమోచనం? భౌతిక సంబంధమైన ఒక రాజ్యంలోంచి విమోచించటం కాదండి. పాత యెరూషలేము అయితే భౌతిక సంబంధంగా బబులోనులో ఉన్న రాజులు వచ్చి యెరూషలేములో ఉన్న వారందరినీ చెరపట్టుకుని పోయారు. మాదీయ పారసీకులు చెరపట్టుకుని పోయారు. ఆ తర్వాత విమోచింపబడ్డారు. మళ్ళా తర్వాత గ్రీకులు, ఆ తర్వాత మళ్ళా విమోచించబడ్డారు. ఆ తర్వాత మళ్ళీ రోమీలు చెరపట్టుకున్నారు. ఒక దేశం, ఒక రాజ్యం మరో రాజ్యంపై దండెత్తి ఆ రాజును, అందులో ఉన్న బలమైన వారి అందరినీ చెరపట్టుకుని పోయేదే, అందులోంచి విమోచించేవారే. భౌతిక సంబంధంగా మనం ఆలోచిస్తే ఇక్కడ విమోచన మరో రాజ్యంలోంచి కాదు, మరో రాజు కింద నుంచి కాదు, అంధకార సంబంధమైన అధికారం నుండి, పాపము నుండి, పాపాల నుండి విమోచన. 14 వచ్చిన మళ్ళీ చదువుదాం చూడండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాపాల నుండి విమోచింపబడటం, పాప క్షమాపణ. క్రైస్తవం అనేది మత మార్పిడి కాదండి. ఒక మనిషి పాపాత్ముడిగా లేకుండా చేయటమే క్రైస్తవ్యం. ఒక మనిషిని మంచిగా మార్చడమే క్రైస్తవ్యం. మతం అనే ముద్ర వేశారు దీన్ని, మతం కాదు. బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటంటే మార్గము. ఏ మార్గం? మనిషి మనిషిగా బ్రతికే మార్గం. అబద్ధికుడుగా, స్వార్థపరుడుగా, వ్యభిచారిగా, దొంగగా, దోపిడిగా, నరహంతకుడుగా ఉన్న మనుషులు, స్వార్థాలతో, మత్సరంతో, కలహముతో, వైరాలతో నిండిపోయిన మనుషులు మంచివారిగా మార్చేదే క్రైస్తవ్యం అండి. మతం అని ఎందుకు అంటున్నారు దీన్ని? మతం అనకండి, ఇది మతం కాదు. అలాంటి భయంకరమైన దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తున్న వాళ్ళని విడుదల చేసి విడిపించటం, ఆ వాక్యం చెప్పి, వాక్యం ద్వారా మనిషిని మార్చి వాడి బ్రతికేంటో చెప్పి, బ్రతుకు పరమార్థం ఏంటో చెప్పి, చావు తర్వాత ఏం జరగబోతుందో చెప్పి, వాడి జీవితం యొక్క విలువలు చెప్పేదే క్రైస్తవ్యం. అది తెలుసుకున్నాడా, ఎంత బలమైన వర్గంలో ఉన్నా, ఎంత బలమైన దాంట్లో ఉన్నా, నిజంగా వాడి జీవిత పరమార్థం అర్థమైతే అందులోంచి విడుదల పొందుతాడు, విడిపించబడతాడు. అపోస్తుల కార్యాలు 26 అధ్యాయము 18 వచనం. అపోస్తుల కార్యాలు 26 అధ్యాయము 18 వచనం చదువుదాం ప్రియులారా. వారు చీకటిలో నుండి వెలుగులోనికి
చీకటిలో నుండి వెలుగులోనికి, అంధకార సంబంధమైన అధికారములో నుండి పవిత్రమైన జీవితాన్ని జీవించే పవిత్రత అనే ఈ వెలుగులోనికి, పాపమనే చీకటి అనే పాపంలో నుండి పవిత్రత అనే వెలుగులోనికి. చూడండి ఇక్కడ ఎంత బాగా అంటున్నాడు, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి. పౌలు గారు వెళ్ళి బోధ చేస్తుంటే, దేవుని యొక్క వాక్యం చెబుతుంటే పట్టణాలు మారిపోతున్నాయండి. చీకటిలోంచి వెలుగులోనికి వస్తున్నారు, సాతాను అధికారంలోంచి దేవుని అధికారంలోనికి వచ్చేస్తున్నారు, దైవాధికారంలోనికి వస్తున్నారు, విడిపించబడుతున్నారు, సాతాను అధికారంలో నుండి విడిపింపబడుతున్నారు. ప్రారంభ క్రైస్తవ్యం దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకుని పల్లెలకు, పట్టణాలకు, ప్రాంతాలకు, దేశాలు దాటి వెళుతుంటే అనేక మంది విడిపింపబడుతున్నారు. విడిపించబడిన వారే విమోచింపబడిన వారే నూతన యెరూషలేముకు మరో పేరేంటో తెలుసా? విమోచింపబడిన పట్టణం. ఎక్కడి నుంచి? సాతాను అధికారంలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడిపింపబడుతున్నారు. రోమిలికి రాసిన పత్రిక 6:17. రోమిలికి రాసిన పత్రిక 6:17. ముందు దేనికి దాసులైపోయారటండి? పాపానికి బానిసలైపోయారు. పాపం వేలింది వాళ్ళని. పాపానికి దాసులైపోయారు. మీరు పాపమునకు దాసులైతిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై. ఎక్కడి నుంచి అటండి? పాపము నుండి విమోచింపబడి ఉపదేశ క్రమమునకు మీరు లోబడి, అంటే దేవుని యొక్క వాక్యం చెప్పగా ఏం చేయాలో తెలుసండి, ఎలా విడిపించాలో తెలుసు. ఈరోజు చాలామంది క్రైస్తవులకు తెలియదండి. హేళన చేస్తుందండి బయట లోకం. ఎంత అమాయకులో చూడండి. ఒక అంటువ్యాధి, భయంకరమైన కరోనా వ్యాధి ఈరోజు ప్రపంచాన్ని చుట్టేస్తుంటే, దానికి భయపడుతుంటే, దాన్ని కూడా క్యాచ్ చేసుకోవాలని కరోనా నుండి విడుదల చేస్తాం. మేము ప్రార్థన చేస్తే కరోనా పోతుందని బయలుదేరారండి ఈ మధ్య కాలంలో. ఈ యొక్క కరోనా అనే వైరస్ తో నేను మాట్లాడుతున్నాను యేసుక్రీస్తు నామములో. ఇదిగో నువ్వు ఉరి కంబము ఎక్కబోతున్నావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఇదిగో యేసుక్రీస్తు నామములో నేను నిలబడి నేను ప్రకటిస్తున్నాను, వైరస్, కరోనా అనే వైరస్, నీవు త్వరలో ఉరి కంబం ఎక్కబోతున్నావు. కరోనా అనే వైరస్ ఇక ఆగిపోబోతున్నది. ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నవ్వులు పాలవుతున్నారండి. న్యూస్లో ఎటకారంగా మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. మేము ప్రార్థన చేస్తే మీకు మేలు జరిగిపోతుంది, మేము ప్రార్థన చేస్తే మీకు రోగం తగ్గిపోతుంది, మేము ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది, మేము ప్రార్థన చేస్తే అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ప్రభువు నమ్ముకుంటే ఇది ఇలా జరిగిపోతుందని చాలామంది మోసగాళ్ళు చేసి చెప్తున్నారు. అది మత మార్పిడిగా బయట వాళ్ళు చూస్తున్నారు. ప్రియులారా, ఉపదేశ క్రమమును బట్టి మార్చు, దేవుని యొక్క వాక్యం చెప్పి మార్చు. అంత శక్తి కలిగిన దేవుని యొక్క వాక్యం. ఇక్కడ మొదటి శతాబ్దంలో పౌలు గారు ఎలా మార్చాడు అనుకున్నారు? రోమ్ పట్టణం అంతా భయంకరమైన విగ్రహారాధనతో నిండిపోయిన పట్టణం అది ఒకప్పుడు. ప్రపంచంలో పేరుగాంచిన పట్టణం రోమ్ సిటీ. ఈరోజు ఇటలీ రాజధానిగా ఉంది. అక్కడ వాళ్ళందరినీ ఎలా విడిపించాడో తెలుసా? పౌలు గారు అంటున్నాడు చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6:17
మీరు పాపమునకు దాసులైతిరి. కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో, అంటే దేవుని యొక్క వాక్యానికి మీరు అప్పగించేసుకున్నారు, విన్నారు, నమ్మారు. ఇది దైవ వాక్యం అని నమ్మారు. దాన్ని నమ్మి, ప్రసంగాన్ని నమ్మి, వాక్యాన్ని నమ్మి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. పాపాల నుండి విమోచించేది ఇదిగోండి ఈరోజు దేవుని యొక్క వాక్యం. మరి వెళ్ళండి, సమస్త జనులకు సువార్తను ప్రకటించండి, అంటే వాక్యం చెప్పండి. ఎవరైతే నమ్మారో, ఎవరైతే విన్నారో, ఎవరికైతే వాక్యం అర్థమయ్యిందో, వాక్యాన్ని అర్థం చేసుకుని నిజమే, ఇది దేవుడు చెప్పింది, నిజమే, నా బ్రతికింతే, ఇదిగో నా ముందున్న వాళ్ళందరూ ఇలా చచ్చిపోతున్నారే, ఏం పట్టుకెళ్ళకుండా వెళ్ళిపోరే, మనం కూడా వెళ్ళిపోతాం. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి లోబడితే, వాక్యంలో ఉన్నట్టుగా నువ్వు మార్చుకుంటే, నీ హృదయాన్ని మార్చుకుంటే పాపాల నుండి విడుదల, విమోచన నీకు కలుగుతుంది అంటున్నాడు. తీతుకు రాసిన పత్రిక 2:14 చదువుదాం ప్రియులారా. తీతుకు రాసిన పత్రిక 2:14. క్రీస్తు వారు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి విమోచింపబడిన వారు, మనలను విమోచించి, సంఘంలో ఉన్నవారు క్రైస్తవులను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు అర్పణైపోయాడండి. ఆయన బలైపోయాడండి మనల్ని విమోచించటానికి. సత్క్రియలు చేసేవారుగా, సత్య సంబంధమైన క్రియలు, సత్క్రియలు అంటే వాక్యం, సత్ అంటే వాక్యం, వాక్య సంబంధమైన క్రియలు చేసేవారే విమోచింపబడిన వారు. విమోచింపబడిన వారైతే ఏ పనులు చేయాలో తెలుసా? బైబిల్ అనుసారంగా జీవించాలి. అలా జీవించిన వారే నిజంగా విమోచించబడిన వారు. బైబిల్ పక్కనెట్టేస్తున్నారండి చాలామంది. లోక సంబంధంగా ఆలోచిస్తున్నారు. వద్దు, లోకంలో వస్తాయి శోధనలు, వస్తాయి అనారోగ్యాలు, వస్తాయి భయంకరమైన విపత్తులు, వస్తాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు వస్తాయి, తెలుసు మనకి. వాటిని బట్టి మనం పక్కకు వెళ్ళిపోకూడదు. వాక్యాన్ని నమ్మావా, వాక్యానుసారంగా నువ్వు జీవించు. వాక్యంలో చెప్పింది చెప్పినట్టుగా సత్క్రియలు చెయ్యి. విమోచించబడిన వారైతే వాక్య సంబంధమైన క్రియలే చెయ్యాలి. వాక్యం ప్రేమించమన్నది, సహోదరులను ప్రేమించమన్నది, ప్రేమించాలి. సహోదరులను చూసి జాలిపడమన్నది, జాలిపడాలి. ఆకలిగా ఉంటే నీ ఆహారం వాళ్ళకి పెట్టమన్నది, ఆహారం పెట్టాలి. వాళ్ళ దాహత తీర్చమన్నది, తీర్చాలి. దైవ సేవకులను ప్రోత్సహించమన్నది, ప్రోత్సహించాలి. సువార్త పట్టుకుని వెళ్ళి చెప్పమన్నది, చెప్పాలి. దేవుని సేవకు అర్పణ చేసుకోమన్నది వాక్యం, అర్పణ చేసుకోవాలి. వాక్యాన్ని, అది సత్క్రియ. ఈ సత్క్రియలు నిజంగా ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎన్నో సత్క్రియలు జరుగుతున్నాయండి. ఈరోజు ఆనందపడుతున్నాను, నేను నిజంగా ఆనందపడుతున్నాను. పిల్లలు వారు చేస్తున్న త్యాగాలు మమ్మల్ని చూసి, మా కొరకు వాళ్ళు ఆలోచించే విధానాలు నిజంగా చాలా ఆనందపడుతున్నాను నేను. ఒక్కొక్కసారి అన్నయ్య, మీ గురించి మేము ఆలోచన చేస్తాం, ఇదిగో మీ అకౌంట్లో కొంత డబ్బులు వేసాను, మీరు ఖర్చు పెట్టుకోండి అని తమ్ముళ్ళు చెప్పినప్పుడు, ఎక్కడో ఉన్న తమ్ముళ్ళు మా గురించి ఆలోచిస్తున్నారు, మా కుటుంబాల గురించి ఆలోచిస్తున్నారు, మా సేవ పరిచర్య గురించి ఆలోచిస్తున్నారంటే వాళ్ళు సత్క్రియ చేస్తున్నారు, సత్క్రియ చేస్తున్నారండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
ఆఖరిగా ఈ వచనం చదువుకుని ఈ పాటను ముగించుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఆయనే మనల్ని విమోచించాడు. మన విమోచకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు. విమోచింపబడిన వారం మనం. సాతాను అధికారములోంచి విమోచింపబడిన వారము, పాపములోంచి విమోచింపబడిన వారము, లోక సంబంధమైన ఆధిపత్యములోంచి విమోచింపబడిన వారము, పితృ పారంపర్యాచారాల్లోంచి విమోచించబడిన వారము. విమోచింపబడిన వారి సమూహమే సంఘం. దానికే మరో పేరు ఏంటో తెలుసా? నూతన యెరూషలేము. దానికి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? విమోచింపబడిన పట్టణం. విమోచింపబడిన పట్టణం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మనము విమోచింపబడిన వారము. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. దాని కొరకే మనం ఎదురు చూపులు చూడాలి. ఈ విమోచింపబడిన పట్టణంలో దేవుడు తన వాక్యాన్ని ఇచ్చి, వాక్యాన్ని పట్టుకుని వెళ్ళం చెప్పమన్నాడు. చెప్పే వాక్యం చెప్తున్న అనేక మంది దేవుని సేవకులు. మొదటి శతాబ్దంలో పౌలు గారు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలము గలవై ఉన్నవి. దుర్గాలు కోటలు పడగొట్టే విమోచించే విమోచకులు, పోరాడే యోధులు, సైనికులు. ఇదిగో ఈ రాజ్యంలో ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళు పట్టుకుని వెళ్ళి చెప్పే వాక్యం దేవుని వాక్యం, బలమైన వాక్యం. ఎంతటి బలమైన వాడినైనా, ఎంతటి సాతాను సంబంధమైన క్రియలు చేస్తున్న వారైనా మారిపోతున్నారండి. ఈరోజు మారిపోతున్నారు. ఈ మార్పుని చూసి ఓర్వలేని మత పిచ్చోళ్ళు చాలామంది క్రైస్తవం మీద లేనిపోని నిందలు, లేనిపోని బురదలు, లేనిపోని అవమానకరమైన మాటలు పలుకుతూ ఏదో విస్తరిస్తున్న క్రైస్తవ్యాన్ని ఆపాలని, అడ్డుకట్ట వెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వల్ల కాదు. కారణం ఏంటో తెలుసా? బలమైన వాక్యం మనకుంది. ఆయనే విమోచిస్తానన్నాడు. విమోచింపబడిన వారు అన్ని ప్రాంతాల్లో, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో, అన్ని వర్గాలలో, అన్ని అన్ని స్థితుల్లో ఉన్నవాళ్ళు ఇదిగో వచ్చేసారు ఇందులో. ఈరోజు 350 కోట్ల మంది పైగా క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళు విస్తరిస్తున్నారు, ఇంకా విస్తరిస్తున్నారు. ఏ పల్లెలో చూసినా, ఏ పట్టణంలో చూసినా, ఏ ప్రాంతంలో చూసినా క్రైస్తవులు వాళ్ళు మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. క్రైస్తవులు ఏమి చెడ్డవారు కాదే. క్రైస్తవులు ఏమి దేశానికి అపకారం చేసేవాళ్ళు కాదే. సంఘ సేవా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళు, పేదలకు, పేదవారికి ఆహారం పంచుతున్నవారు, ఆహారం పంచుతున్నారు, దాహాన్ని తీరుస్తున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతోమంది రోగులకు సహాయం చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎంతోమంది మార్పుకు కారకులు. మోసగాడిగా ఉన్నానండి నేను, ఒకప్పుడు మారానండి, వాక్యం తెలుసుకున్నానండి, నా జీవిత విలువ తెలుసుకున్నానండి, మారిపోయానండి, మోసాలు చేయట్లేదండి, నేను వ్యభిచారిగా తిరిగానండి, మారిపోయానండి, తాగుబోతుగా తిరిగానండి, నేను దేవుని యొక్క వాక్యం విన్న తర్వాత మారిపోయానండి, దొంగగా, దోపిడీగా, హంతకుడుగా, ఒక చెడ్డవాడిగా, దుష్టుడిగా ఉన్న అనేక మంది ఈరోజు దేవుని యొక్క వాక్యం విని మారుతున్నారు, విమోచింపబడుతున్నారు. వాళ్ళు ఒక రకంగా చెప్పాలి అంటే విమోచింపబడుతున్నారు. విమోచన. కనుకనే నూతన యెరూషలేముకు విమోచింపబడిన పట్టణం అని పేరు
పెట్టబడుతుంది. పిలువబడతావు అలాగన్నాడు. ఈరోజు విమోచింపబడిన వారి సమూహమే సంఘం, ప్రారంభ సంఘం, ఆదిమ సంఘం, సార్వత్రిక క్రీస్తు సంఘం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పిల్లలకు విలువైన నీ మాటలు చెప్పాను నాయన. నీ పిల్లలు పెడచెవున పెట్టకుండా